మిత్రులకి వందనాలు. కొంచెము ఇంతకుముందు ఇదే అంశాల మీద వీడియో పెట్టాను. అది కొంత ఇన్ఫర్మేషన్ క్లారిటీ లేకుండే. అందరూ క్షమించాలి. ఇంకా ఇప్పుడు దీని మీద 3 అంశాల మీద ఈ మధ్య మిత్రులు చాలామంది జియో 29 మీద హైకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. గ్రూప్ 1 నోటిఫికేషన్ మెయిన్స్ ఎగ్జామ్కి 1:50 రేషియోలో జియో 55 మొదలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కంటే ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జియో 55 ద్వారా 1:50 సెలెక్ట్ చేసేవాళ్ళు. 1:50 ఓపెన్ కేటగిరీ, తర్వాత కమ్యూనిటీ వైజ్గా కేటగిరీ వైజ్గా 1:50 పిలిచారు. అది కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మరి లీగల్ అంశాలను అధిగమించాలనే ఒక మంచి ఉద్దేశంతో మరి కొంత న్యాయపరమైనటువంటి సలహాలు కానీ సూచనలు కానీ ప్రభుత్వం తీసుకున్న మేరకు మళ్ళీ జియో 55ను సవరిస్తూ జియో 29 జారీ చేసింది. మెయిన్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్కి ఏ విధంగా అభ్యర్థులను ఎంపిక చేయాలనే అంశం మీద జియో 55కి అమెండ్మెంట్ చేస్తూ జియో 29 ఇవ్వడం జరిగింది. జియో 29 ప్రకారం ఏంటంటే టోటల్ నోటిఫైడ్ వేకెన్సీస్ జియో 29 తర్వాత నోటిఫికేషన్ మళ్ళీ గ్రూప్ 1 కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కొన్ని పోస్టులను పెంచి మీకు తెలిసిన అంశమే. దీంట్ లోపల ఈ జియో 29 ప్రకారం ఏంటంటే నోటిఫైడ్ వేకెన్సీస్ ఇంటూ 50 మందిని 1:50 తీసుకున్న తర్వాత కమ్యూనిటీ రిజర్వ్డ్ కేటగిరీలలో ఒకవేళ 1:50కి షార్ట్ ఫాల్ అయితే ఎంతమంది షార్ట్ ఫాల్ అవుతారో వాళ్ళని తీసుకునేవాళ్ళు. ఇక్కడ లాజిక్ ఏంటంటే మొత్తం పోస్టులను జనరల్ పోస్టుగా పరిగణించి 1:50 తీసిన తర్వాత కమ్యూనిటీ వైజ్గా ఎవరైతే తక్కువ ఉన్నారో కేటగిరీలలో వాళ్ళని పిలుస్తామని చెప్పి జియో 29 యొక్క సారాంశం. మరి చాలామంది కొంత రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అభ్యర్థులు జియో 29ని ఛాలెంజ్ చేయడం జరిగింది. జియో 55 కరెక్టు. ఆ 55 ప్రకారంగానే జనరల్ పోస్టులు ఇంటూ 50, తర్వాత కమ్యూనిటీ వైజ్గా 50, అదేవిధంగా హారిజాంటల్ కోటాను కూడా అమలు చేసే విధంగా జియో 55 కరెక్ట్ అని జియో 59ని ఛాలెంజ్ చేయడం జరిగింది. దీని మీద ఏమైందంటే జియో 29 ఇచ్చిన తర్వాత నోటిఫికేషన్కి వెళ్ళడం జరిగింది. ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చినాక అభ్యర్థులు హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. నేను ఇంతకుముందు పెట్టిన వీడియోలు ఏంటంటే సబ్జెక్ట్ టు అవుట్కమ్ ఆఫ్ ద రిట్ పిటిషన్ అని ఒక ఆర్డర్ ఇచ్చినట్టుగా చెప్పాను, కానీ అది కూడా ఇంక ఇవ్వలేదని ఇప్పుడే మన మిత్రులు తెలియజేయడం జరిగింది. ఇప్పటికీ కేసు పెండింగ్లో ఉంది. చాలామంది అభ్యర్థులు మరి ఈ జియో 29ని ఛాలెంజ్ చేసింది సార్, అసలు ఈ గ్రూప్ 1 మళ్ళీ ఎగ్జామ్ ఉంటుందా లేదా, ఎన్నిసార్లు రాయాలనేది కొంత గందరగోళంలో అభ్యర్థులు ఉన్నారు. నాకున్న లీగల్ పరిజ్ఞానం ప్రకారంగా ఈ ఎగ్జామ్ పోస్ట్పోన్ అయ్యే అవకాశం అయితే లేదు. ఎగ్జామ్ యథావిధిగా కొనసాగే అవకాశం ఉంది. ఇక్కడ లీగల్గా ఉన్న సమస్య ఏంటంటే మొత్తం పోస్టులను జనరల్గా పరిగణించి ఇంటూ 50 పిలవడం ఒక సమస్య. అట్లా పిలిచి మళ్ళీ రిజర్వేషన్ వైజ్గా కూడా 1:50 కనుక పిలిస్తే అసలు సమస్య వచ్చేది కాదు. ఇప్పుడు రిజర్వ్డ్ అభ్యర్థులు ఏంటంటే ఇప్పుడు నన్ను ఆల్రెడీ జనరల్లో కౌంట్ చేసిన తర్వాత మళ్ళీ రిజర్వేషన్లో నన్ను చూడకూడదు అనేది ఒక లీగల్ సమస్య. నిజంగా కూడా ఆ ఇంటర్ప్రిటేషన్ కరెక్టే. అయినప్పటికీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కొంత విశిష్ట అధికారాలు ఉంటాయి. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. జియో 55ను సవరించి జియో 29 తీసుకొచ్చినారు. వచ్చిన తర్వాతనే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇష్యూ చేసి ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా అయిపోయింది. 1:50 మెయిన్స్ కూడా పిలవడం జరిగింది. ఈ పరిస్థితులలో మరి హైకోర్టు ఎలా దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తుంది, ఏ విధంగా తీర్పు ఇస్తుంది అనేది మనం వేచి చూడాలి. అట్లా అని చెప్పి ఇమీడియట్గా గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ ఆగే అవకాశాలు అయితే ఉండకపోవచ్చు దాదాపుగా. ఎందుకంటే గౌరవ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు ఈ జరుగుతున్న ప్రాసెస్ లోపల క్లియర్ కట్గా ఏదన్నా లీగల్ ప్రాబ్లం ఉంటే తప్ప ఈ స్టేలు కానీ రద్దు చేసే అవకాశాలు ఉండే. మన గతంలో గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా క్లియర్ కట్గా అక్కడ ఓఎంఆర్ షీట్లు ఎక్కువ వచ్చినాయి. అట్లాంటి సందర్భాలలో రద్దు చేసే అవకాశం ఉంది. మరి ఏది ఏమైనా ఇప్పటి వరకైతే జియో 29 వల్ల ఎగ్జాము మీద స్టే కానీ లేకపోతే స్టే అయితే రాలేదు. ఎగ్జామ్ యథావిధిగా కొనసాగే అవకాశం ఉన్నదని నా అభిప్రాయం, నా యొక్క అనుభవం ప్రకారం చెప్తున్నాను. అదేవిధంగా గురుకుల డౌన్ మెరిట్ లిస్ట్ సంబంధించి ఇప్పటికే ఒక 7-8 దాదాపుగా 10 పిటిషన్ల వరకు పడినాయి. ఆ 10 పిటిషన్లలో కూడా ఇంటరిమ్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది గౌరవ హైకోర్టు. గతంలో ఎలక్ట్రిసిటీ రిక్రూట్మెంట్ దాంట్లో కానీ పోలీస్ బోర్డు రిక్రూట్మెంట్లలో ఇచ్చినటువంటి డౌన్ మెరిట్ లిస్ట్ జిఓఎంఎస్ నంబర్ 81ని ఏ విధంగా ఇంటర్ప్రిట్ చేయాలి, లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద అన్ఎంప్లాయీస్ అన్ఎంప్లాయీస్ను వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జియో 81ని అడ్డుపెట్టి డౌన్ మెరిట్ లిస్ట్ మేము తీయమంటే కుదరదు, ఎందుకంటే ఖచ్చితంగా తీయాలని చెప్పి గతంలో
గౌరవ సుప్రీంకోర్టు ఆర్డర్ చేసింది. ఆ ఆర్డర్ బేస్గానే మన గౌరవ తెలంగాణ హైకోర్టు ఇప్పటికే ఒక 8-10 పిటిషన్లలో ఇంటరిమ్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇంకా మొట్టమొదటి ఇచ్చినటువంటి ఇంటరిమ్ ఆర్డర్ మీద ఈ మధ్యకాలంలో అభ్యర్థులు కంటెంప్ట్ కూడా ఫైల్ చేసినట్టుగా సమాచారం ఉంది. కంటెంప్ట్ విషయంలో కూడా నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది గవర్నమెంట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, తర్వాత గురుకుల బోర్డు చైర్మన్కి. అయితే మొన్న 6వ తారీఖు కేసు లిస్టులో వచ్చింది. మరి ఆ రోజు ఇంకేం కాలేదు. నెక్స్ట్ 20కి ఆ కేసు ఉన్నట్లుగా తెలిసింది. మరి దీంట్లో ఇప్పుడు జరగవలసింది ఏంటంటే గవర్నమెంట్ అంటే చీఫ్ సెక్రటరీ ఆఫీస్ నుండి గురుకుల రిక్రూట్మెంట్ బోర్డుకు డౌన్ మెరిట్ లిస్ట్కి పర్మిషన్ ఇవ్వాలి. అంటే ఆథరైజేషన్ ఇచ్చినట్లయితే ఈ హైకోర్టు ఇంటరిమ్ ఆర్డర్ బేస్ చేసుకుని ఆథరైజేషన్ ఇచ్చినట్లయితే ఇమీడియట్గా గురుకుల బోర్డు కూడా నియామకాలు చేపట్టే అవకాశం ఉంది. మనకున్న సమాచారం దాదాపుగా 1700 నుంచి 1800 పోస్టులు నాన్ జాయినింగ్ వేకెన్సీస్, ఫాలోఅవుట్ వేకెన్సీస్ ఇప్పుడు ఉన్నాయి. గురుకుల వివిధ కేటగిరీలు, అదే ఎస్జిటి పీజీటీ కానీ, టీజీటీ కానీ, లేకపోతే జేఎల్, డిఎల్, తర్వాత లైబ్రేరియన్స్, ఇట్లా రకరకాల కేటగిరీలలో రకరకాల అందులో కూడా ఓపెన్ కేటగిరీ, కమ్యూనిటీ కేటగిరీ వైజ్గా 1700 నుంచి 1800 పోస్టులు నాన్ జాయినింగ్గా ఉన్నట్లుగా తెలిసింది. మరి దానికి అవి భర్తీ చేయాలంటే జిఏడి డిపార్ట్మెంట్ నుంచి, అంటే ఈ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఈ గురుకుల సొసైటీస్ ఉన్నట్లుగా తెలిసింది. మరి జిఏడి డిపార్ట్మెంట్ ఇమీడియట్గా ప్రభుత్వం, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారిని చాలామంది అభ్యర్థులు, మహిళలు, ఆ ఫ్యామిలీస్తో సహా కలవడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించినట్లు ఇతర నాయకులు కూడా సానుకూలంగా డౌన్ మెరిట్ లిస్టుకు ఆపరేట్ చేయడానికి ఉన్నట్లుగా తెలిసింది. మరి ఏదేమైనా నిరుద్యోగులు ఏంటంటే ఎదురు చూస్తూ ఉన్నారు. ఎన్ని రోజులైనా కూడా ప్రభుత్వం నుంచి ఒక మంచి కబురు రాలేదని ఎదురు చూస్తూ ఉన్నారు. ఏదేమైనా ఆలస్యమైనప్పటికీ అందరు నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని ఆశిద్దాం. త్వరలోనే జిఏడి డిపార్ట్మెంట్ నుంచి క్లారిఫికేషన్ కనుక, అంటే ఆమోదం కనుక తెలిపినట్లయితే గురుకుల బోర్డు ఫిలప్ చేసే అవకాశం ఉంది. ఇంకా ఈ కేసులు మాత్రం ఆ విధంగానే ఉన్నాయి. ఇక నెక్స్ట్ మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పటికే ఈ మహిళా రిజర్వేషన్లు కేటగిరీ వైజ్గా 1 పోస్టు 2 పోస్టులు ఉన్నప్పుడు మహిళలకు 33% ఫుల్ఫిల్ కావడం లేదు, 33% రావడం లేదు. కొంతమంది అభ్యర్థులు ఏంటంటే ఓవరాల్గా ఫిలప్ చేస్తే బాగుండు కదా సార్ అంటున్నారు. అట్లా కుదరదు. మహిళా రిజర్వేషన్ అనేది హారిజాంటల్ రిజర్వేషన్. అది ఈచ్ కేటగిరీ, ఈచ్ రిక్రూట్మెంటు, తర్వాత ఈచ్ డిస్ట్రిక్ట్, తర్వాత క్యాడర్ పోస్ట్ కూడా లేదా జోనల్ పోస్ట్ కూడా, అన్నిట్లో ఈచ్ కేటగిరీ. అయితే ఈ మధ్య కాలంలో దానికి సంబంధించినటువంటి కౌంటరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ దాఖలు చేసినట్లుగా సమాచారం ఉంది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒకవేళ ఏదైనా కేటగిరీలో 2 పోస్టులు ఉన్నట్లయితే ఆ 2 పోస్టులు జనరల్గా ఫిలప్ చేస్తారు. ఆ జనరల్లో మహిళ వస్తే సమస్య లేదు. లేదు ఆ 2 పోస్టులకు కనుక మేల్ క్యాండిడేట్ సెలెక్ట్ అయితే నెక్స్ట్ నోటిఫికేషన్లో వచ్చే 3వ పోస్టును మహిళకు కేటాయిస్తామని చెప్పి వాళ్ళు కౌంటర్ కూడా హైకోర్టుకు కౌంటర్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఈ విధంగా సపోజ్ 5 పోస్టులు ఒక కేటగిరీలో నోటిఫై అయినప్పుడు 5 పోస్టులో ఒకటి ఉమెన్కి వెళ్తుంది. మరి 6వ పోస్టు మళ్ళీ ఉమెన్కి వెళ్ళే అవకాశం ఉంది. 5 పోస్టులలో కనుక మహిళలు వస్తే ఇంకా ప్రాబ్లం లేదు, ఇద్దరు వస్తే లేదు. ఒకే మహిళ కనుక 5 పోస్టులలో సెలెక్ట్ అయితే నెక్స్ట్ నోటిఫికేషన్లో 6వ పోస్టును మహిళకు కేటాయిస్తామని చెప్పి ఇలా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు గౌరవ హైకోర్టులో కౌంటర్ కూడా వేయడం జరిగింది. అంటే ఒక రన్నింగ్ రోస్టర్ని మెయింటైన్ చేస్తూ మహిళలకు ఏ కేటగిరీలో కూడా 33%, 33.33% తగ్గకుండా వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి కమిషన్ వాళ్ళు హైకోర్టుకు తెలియజేశారు. కాబట్టి ఇమ్మీడియట్గా అంటే ఇంకా ఈ మహిళా కోటా అమలు మీద వస్తున్నటువంటి కేసులు కానీ ఇట్లాంటి సమస్యలు కూడా ఈ నియామకాలకు అడ్డుగా ఉండకపోవచ్చు అనేది నా యొక్క అభిప్రాయం. ఈ విధంగా ముఖ్యంగా ఎందుకంటే ఈ లీగల్ అంశాల మీద కొంత నాకు ఈ మధ్య సమయం లేకపోవడం వల్ల చేయలేకపోతున్నా. అంటే ఇంతకుముందు పెట్టినటువంటి వీడియోలో కొంత క్లారిఫికేషన్ తీసుకోకుండా చెప్పడం జరిగింది. ఇమీడియట్గా మన మిత్రులే ఈ అంశాల మీద క్లారిటీగా చెప్పడం జరిగింది. కాబట్టి మళ్ళీ ఈ వీడియోను అప్లోడ్ చేస్తున్నాను. మిత్రులు, విద్యార్థులు, నిరుద్యోగులు, సోదరులందరూ కూడా మనకు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. తర్వాత మీ యొక్క మిత్రులందరూ కూడా షేర్ చేయాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.